బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అది మీకు అలవాటు. ఇది ఇంత క్రితమే రుజువైంది. మా అక్క సెల్ నుంచి రఘురామ్కి ఎందుకు SMS చేశావు? సాకేత్ బావా, ఆంటీ పిలుస్తుంది, పాలు తాగిస్తుందంట. చిచి, చాలా పెద్దదాని అయిపోయావే స్వర్ణ. నీ స్థానంలోకి నేను మారాను కదక్కా. జాగ్రత్త స్వర్ణ. సిగ్గు లేకుండా ఎందుకలా అడుగుతారు? మెల్లగా, ఎందుకంత ఆత్రం? దేనికి నవ్వుతున్నారు? మీ గ్రానీ కోరిక త్వరగానే తీరుతుంది అని. వెళ్ళు, ఒకసారి మొహం అద్దంలో చూసుకో. మాకు ముని మనవడు ఆలస్యం కాడని నీకే అర్థం అవుతుంది. సావిత్రి, వాళ్ళకి స్నానాలు చేయించి తాంబూలాలు ఏర్పాటు చేయి. అలాగే పిన్ని గారు. శకుంతల, ఏమండి? ఒక్క నిమిషం నాన్న. ఇప్పుడు ఇవ్వండి. ఏమిటది? ప్రామిసరీ నోట్, బ్లాంక్ చెక్. ఏమిటి, నువ్వు నాకు ప్రామిసరీ నోటు బ్లాంక్ చెక్ ఇచ్చేంత దాని వెళ్ళిపోయావా? పైన ఎందుకది? ఎందుకు ఆ తాంబూలం పళ్ళెంలో పెట్టావు? ఈ ఇల్లు నీది, నువ్వు నా శత్రువి అంటున్నారు కదా, అందుకని. ఈ ఇల్లు మా నాన్నది, అంటే ఇది స్వర్ణ పుట్టిల్లు, మీ మనవడికి అత్తారిల్లు అని తెలియజేయడానికి. మీ అప్పుకి నేను బాధ్యత తీసుకొని మీ అప్పుకి ఈ ఇంటికి సంబంధం లేదని స్పష్టం చేయడానికి. కాగితాలు పడేస్తే అప్పు తీరిపోయినట్టేనా? అప్పు తీరితే మీ దగ్గర నుంచి రసీదు అడిగేదాన్ని. అప్పున్నట్టు ప్రామిసరీ నోట్ ఎందుకు రాస్తాను? బ్లాంక్ చెక్ ఎందుకు ఇస్తాను? అంగీకరించి నన్ను అవమానిస్తున్నావే కానీ అప్పెలా తీరుస్తావు? చూడండి, మీరన్నట్టు నేను గాని మా వాళ్ళు గాని ముష్టెత్తుకునే వాళ్ళం కాదు. అంత దరిద్రపు స్థితిలో మేము లేము. నేను ఉద్యోగం చేస్తున్నాను, నెలకి 24,000 జీతం. అందుకే మీ 10 లక్షలకి ధర్మ వడ్డీ కట్టి 12 లక్షలకి నోటు రాశాను. దాన్ని నెలసరి వాయిదాల్లో
నెలకి 10,000 చెల్లిస్తానని అంకె వేస్తూ ఇంటి కిరాయి కింద నెలకి 6,000 అలా అని అగ్రిమెంట్ రాశాను. ఆహా, చాలా తెలివిగల దాన్ని తెలివైన పని చేశాను అని అనుకుంటున్నావా? చెక్కు ప్రజెంట్ చేసి జైల్లో పెట్టిస్తా. అది నేను ఆలోచించా. మీ తెలివితేటల్ని అంత తక్కువ అంచనా వేయలేం కదా. అందుకే ఆ చెక్కు వెనకాల ఎగ్నెస్ట్ టు ది ప్రామిసరీ నోట్ అని రాశానమ్మమ్మ గారు. తీగ రాగాలు తీసి దెప్పి పొడుస్తున్నావా? ఏ రామచంద్రయ్య, దీన్ని సమర్థిస్తావా? మా నాన్న చెప్పాల్సిందేమీ లేదు. మేము డబ్బాసించే వాళ్ళం కాదు, ప్రేమ నాశించే వాళ్ళం. మా ఇంటికి మీ ఇంటికి రాకపోకలుండాలని, శత్రువిల్లని అవి ఆగిపోకూడదని నేను ఆలోచించి చేసిన పని ఇది. నీ పనులన్నీ నువ్వు కళ్ళు నెత్తికెక్కి చేస్తున్నావు అనుకున్నాను, కానీ కళ్ళు మూసుకుపోయి చేస్తున్నావని ఇప్పుడు అర్థమవుతుంది. ఏమిటి మీరెవరు మాట్లాడటం లేదు? అంటే దీన్ని వెనకేసుకొచ్చి అది నన్ను అవమానపరుస్తుంటే మీరు సంతోషపడదామనే? అయ్యో పిన్ని గారు, అది ఎందుకలా చేస్తుందో అర్థం కాక అయోమయంలో ఉన్నావు. నువ్వు అయోమయంలో ఉండొచ్చు, కానీ మీ ఆయన సమర్థిస్తున్నాడని నాకు అనిపిస్తుంది. ఏమండి, ఏం మాట్లాడరేంటండి? ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు సావిత్రి. అయినా సీత చెప్పిందంతా పద్ధతిగానే ఉంది కదా. దీన్ని బట్టే తెలుస్తుంది అన్నీ ఈయనే నేర్పి దాంతో చేయిస్తున్నాడని. ఏమే, కాగితాలతో ప్రేమలు సాధిస్తావా? హక్కుల్ని కాపాడుకుంటావా? నిన్న నువ్వు చేసిన దాంతోనే సంబంధాలు తెగదింపులు చేసుకోవాల్సింది. కానీ సర్దుకొని సాంప్రదాయాల్ని కాపాడుకుందామని వస్తే ఇలా అవమానిస్తావా? చూస్తానే, చూస్తా ఎలా రాకపోకలు సాగుతాయో నేను చూస్తా. నీ మాట ప్రకారమే నేను అంటున్నా. అప్పని నువ్వు ఒప్పుకున్నావుగా, హ, అది తీరాకే రాకపోకలకు అనుమతిస్తా. పిన్ని గారు, అదేంటి నిన్న శత్రువిల్లు కుదరదు అన్నారు? నేను ఇలా చేస్తే ఇప్పుడు అప్పు తీర్చాలి అంటున్నారు. ఒక మాట మీద నిలబడరా? అయినా ఇప్పుడు ఇది నా ఇల్లు కాదు. రాకపోకలకి ఇంకా మీకు ఇబ్బంది ఏంటి? చేసిన అవమానం నువ్వెంత, నీ లెక్కెంత, నీ అప్పెంత అని నీ మొహాన కాగితాలు పడేశానన్న నీ పొగరుందే, అది దిగేదాకా నేనిప్పుడన్న మాట మీదే నిలబడి చూపిస్తా. సాకేత్, స్వర్ణ, పదండ్రా. పదవయ్య. మనం మంచితనానికి వస్తే మంచి మర్యాద చేసింది. అయ్యో, మూడు నిద్రలు కాకుండానే ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోవటం ఏమిటి? మూతి మీద తన్నేలాది ప్రవర్తిస్తే ఇంకా ఏ మొహం పెట్టుకుని 3 నిద్రలు జరిపించమంటారు? చాలు చాలు, చేసిన నిద్ర, వేసిన ముద్ర చాలు. పదండి. అమ్మమ్మ గారు, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. అన్నిటినీ మీరు అపార్థం చేసుకోకండి. సంబంధాలు, రాకపోకలు నా మూలంగా ఈ ఇల్లు నాది అని అడ్డంకులు రాకూడదని ఇలా చేశాను. చాలే ఆపవే.
అమ్మమ్మ గారు అర్థం చేసుకోండి అని దీర్ఘాలు తీస్తున్నావు దీర్ఘాలు. అసలు నీ ఉద్దేశం అర్థమైందే. నేను ఉద్యోగస్తురాలన్న అహం నీకు. అందుకేనే నేను ముందే నిన్ను ఉద్యోగం చెయ్యొద్దు అన్నాను. ఇప్పుడు ఆ పొగరే కాదు, నీ కడుపులో కుళ్ళు కూడా బయటపడింది. అదంత వివరంగా చెప్తుంటే అది చెవిని వేసుకోకుండా కుళ్ళు పొగరు అని ఎందుకంటున్నారు? సావిత్రి, పెళ్లికి పోతూ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళినట్టు అన్నిటికీ ఈవినెందుకు దించుతున్నారు? పెద్దతనానికా ఇలా పుల్ల విరుపులుకా? పెత్తనాల మీద పెత్తనం చేయడానికి. అత్తయ్య గారు, అది నీ జన్మకు జరగని పని. మీరు దాని కుళ్ళుపోతనాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అసలు సంగతి నేను చెప్తాను వినండి. దీన్ని కాదని వాడు దాని మీద మనసు పడ్డాడన్న విషయం తెలిసి ఇలా నాటకాలు మొదలుపెట్టింది. రాత్రి వచ్చిన వాడు దీని వెనక, ఇది మావాడి వెనక. వాడు దక్కలేదనే అక్కసు మండపంలో మరో రకంగా వెళ్ళగక్కింది. పెళ్ళైపోయిందని తట్టుకోలేకపోతుంది. నిన్న అక్కడికి తగలబడి ఆగోల చేసింది. ఇప్పుడు ఒకటైపోయారే అని భరించలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుని ఇప్పుడు ఈ పంచాయతీకి తెర తీసింది. చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అమ్మమ్మ గారు. ఏంటక్క తప్పంటావు? తప్పు నాకు అలాగే అనిపిస్తుంది. అది కూడా కనిపెట్టింది. కనిపెంచిన మీరు కనిపెట్టలేకపోయారు. ఇప్పుడైనా కాస్త కళ్ళు తెరవండి. దాని నోటికి కళ్ళే వేయండి. చేతలు కట్టడి చెయ్యండి. ఇంకా నిలబడ్డారేమిటి? పదండి. అయిందా? నువ్వు అనుకున్నది అయిందా? ఇప్పటికైనా నీ కళ్ళు చల్లబడ్డాయా? నీ కడుపు మంట చల్లారిందా? ఎందుకే ఇలా చేస్తున్నావు? నా కాపురంలో నిప్పులు పోయాలని. స్వర్ణ, లేకపోతే ఏంటక్క? ఎందుకు అనవసరపు రోషాలు పౌరుషాలు? ఎవరిని అడిగి పెద్దన కట్టుకుని ఇలాంటి పనులు చేస్తున్నావు? చిన్నది నీ వెనకాల పుట్టింది. చూడు ఎలా అంటుందో చూడు. ఇప్పుడు నీకు చాలా తృప్తిగా ఉందా? ఎవరన్నా ఏమనుకున్నా దులిపేసుకుని కక్ష కట్టి పథకాలు వేసుకునేది. ఇలా మాటలకంత తేలిగ్గా లొంగుతుందా? అయినా దాంతో మనకేం సంబంధం? పదండి. అమ్మా, దాంతో సంబంధం లేదని అంటున్నారు కదా, ఇంకే దాన్ని వదిలేయండి. మీరు మాత్రం వెళ్ళొద్దు. అయినా కాకపోయినా ఈ ఇంట్లో ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంకా ఇక్కడ ఎలా ఉండగలం? పదవే స్వర్ణ, మన ఇంటికి వెళ్ళిపోదాం. పదండి అమ్మమ్మ గారు.
స్వర్ణ మన ఇంటికి వెళ్ళిపోదాం. పదండి అమ్మమ్మ గారు. నిద్రలు ఎన్నైతేనే వచ్చిన శుభకార్యం అయిపోయింది. ఎక్కడైనా అవే నిద్రలు, అదే సంసారం. పదండి. నువ్వు నచ్చావే. ఇదిగో సావిత్రి, నీ చిన్న కూతురే వెళదామనేలా నీ పెద్ద కూతురు ప్రవర్తించింది. గద్దిస్తారో గడ్డి పెట్టి దారిలోకి తెచ్చుకుంటారో అది మీ ఇష్టం. ఇదో కోటీశ్వరాలు, దీనికో బ్యాంకు బ్యాలెన్సు. నాకే ఎంటీ చెక్ ఇచ్చే అంతటి కెపాసిటీ నానేది. దీని బతుక్కి నాకు కిరాయి వాయిదాల్లో చెల్లిస్తానని కాగితాలు రాసిస్తుందా? కాగితాలు ఏమే? అయినా నీకు అంత చీప్గా కనిపిస్తున్నానే నేను? నేనేమన్నా వాయిదాల్లో చెల్లించుకునే వడ్డీల వ్యాపారస్తురాలు అనుకున్నావే? ఇదిగో 100 సార్లు వేలం పెట్టించి మొత్తం మీ కుటుంబం అంతటితోటి కొన్ని వందల తరాలు నా ఇంట్లో బానిసలుగా చాకిరీ చేయించుకుంటా. నా ఓర్పుని తేలిగ్గా తీసుకుని హద్దులు దాటావు. నిన్నెలా హద్దుల్లో ఉంచాలో, నా కాలు కింద నిన్నెలా తొక్కి పెట్టి ఉంచాలో నాకు బాగా తెలిసే. అదే 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 వద్దంటున్నా. సీత, సావిత్రి, ముయ్యవే, నోరు ముయ్యి. ఇంకా బుద్ధి లేకుండా వేలెత్తి చూపించి మాట్లాడుతున్నావు. నీ మూలంగా 3 రోజులు ఉండాల్సిన వాళ్ళు అర్ధాంతరంగా వెళ్లిపోయే పరిస్థితి వచ్చినా చేసిన పనికి సిగ్గుపడక ఇదే అని రంకెలేస్తున్నావే, రంకెలు. ఏమండి, మీరన్నా పిల్లిగా నాపండి. సావిత్రి, మీ ఆయన కాదు కదా, ఆయన తల్లో జేజెం వచ్చి కాళ్ళు పట్టుకున్న ఇక్కడ ఉండే ప్రసక్తే లేదు. బయలుదేరండి. అమ్మా, వద్దు రామచంద్రయ్య. ఇంక నువ్వేం మాట్లాడద్దు. ఇద్దరే తోడు దొంగలు. అది తానా అంటే నువ్వు తందానా అనే రకం. నీ మాటకి నీకు ఇంక నేను నయాపైస విలువ కూడా ఇవ్వను, తల ఆడించను. ఇది చేసేదో బోడి ఉద్యోగం, అదో పెద్ద జీతం. 24,000 24,000. అందులో కిరాయి, అసలు, వడ్డీ, వాయిదాలు. ఏయ్, నీ జీతం నా తోట దగ్గర ఒక కుక్క మేత ఖరీదు చెయ్యదే. అలాంటి నువ్వు నా మీదే అరిచేంత దానివయ్యావా? లక్షల జీతాలు తీసుకునే వాళ్లే నా దగ్గర చేతులు కట్టుకుని తల దించుకొని నిలబడతారు. వాళ్లతో పోలిస్తే చచ్చా, వాళ్ల దాకా ఎందుకు? అంత తిని మొరిగే కుక్కలే నన్ను చూస్తే తోకాడించుకుంటూ నా కాళ్ల దగ్గర పడుంటాయి. వాటికున్నంత మాత్రం జ్ఞానం నీకు లేదే. నా దగ్గర అతి తెలివి చూపిస్తావా? చచ్చా, అసహ్యం వేస్తుంది. ఏమిట్రా ఇంకా ఆలస్యం? పదండి. నేను రెడీకి రాని. నేనేమిట్రా మేము అను. నేను రెడీ అమ్మమ్మా. మీ సంగతి ఏమిటి?
3 రోజులు తినే వస్తారా ఏమిటి? మంగ ఇలా అర్ధాంతరంగా వెళితే కీడేమోనే, కొంచెం ఆలోచించు. జరిగిన అవమానం కంటే పెద్ద కీడే ఉండదు. వస్తారా రారా? అది కాదు మంగ, మరి అమ్మా, పిన్ని గారు అమ్మా నేను చెప్పేది వినండి. పిన్ని గారు పిన్ని గారు వస్తానమ్మా. అమ్మా స్వర్ణ